నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 జూలై మాస 16వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. మేషరాశి వారికి గోచార దిన ఫలితం ఈ వీడియోలో. అయితే ఈరోజు చంద్రుడు మీనరాశిలో ఉత్తరాభాద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఉత్తరాభాద్రపద నక్షత్ర అధిపతి శని. అయితే ఖగోళంలో గ్రహాలు యథావిధిగానే మీనరాశిలోనే శని వక్రీలో సంచారం చేస్తున్నాడు. ఇక 2లో శుక్రుడు, 3లో గురు రవిలు, 4లో బుధుడు, 5లో కుజ కేతు, 11లో రాహు. ఇది గ్రహం ఖగోళంలో సంచారం. అయితే ఈరోజు మీనరాశిలో ఉత్తరాభాద్ర మీద సంచారం. అయితే ఉత్తరాభాద్రపద సంచారం కాబట్టి అధిపతి శని కూడా ఇదే రాశిలో వక్రీలో సంచారం చేస్తున్నాడు. అంటే శని భగవానుని దృష్టి 11 మీద కూడా సారించడం జరుగుతుంది సైమల్టేనియస్గా. అప్పుడు 12, 11 రాశుల మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా తన 3వ దృష్టితో 2వ రాశిని, 7వ దృష్టితో 6వ స్థానాన్ని, 10వ దృష్టితో 9వ స్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది. కాబట్టి 2, 6, 9, 11, 12 స్థానాల మీద ప్రభావం ఉంటుంది శని సంచారం మేజర్గా ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. వీటిల్లో ఒక్క 11వ స్థానం మీద కొద్దిపాటి గతించిన మిగిలిన విషయాలలో పూర్తి చేయటానికి మాత్రమే సానుకూలతలు పొందేది ఉండొచ్చు. మిగతా ఈ 2, 6, 9, 10 స్థానాల మీద, 12 స్థానాల మీద కొంచెం ప్రభావం ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక మిగిలిన అయితే సాధారణంగా చెప్పాలి అంటే కనుక ఈరోజు అంతా ఒత్తిడి, ఏ విషయం అయినా అవుతుందా లేదా అనే సందిగ్ధతగా ఉంటుంది, వేవరింగ్గా ఉంటుంది మైండ్ అనేది కనిపిస్తుంది. అయితే అలాగే అధిక ఖర్చుల గురించి కూడా చాలా జాగ్రత్తగా నియంత్రించాల్సి ఉంటుంది వ్యక్తిగతంగా కూడా. అలాగే ఇంటిలో పెండింగ్లో ఉన్న పనులు పునరుద్ధీకరణకు, వాటిని ముగించడానికి ఈరోజు సానుకూలంగా ప్రోత్సహిస్తుంది అనేది సూచనలున్నాయి. వక్రీ సంచారం వలన 11వ రాశి మీద కూడా దృష్టి ఉండటం మూలంగా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రోత్సాహం కల్పిస్తుంది ఈరోజు. అది ఆర్థికంగా ఖర్చుల భారం అవుతుంది అనేది నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈరోజు. 2వ స్థానం మీద ప్రభావం ఉండటం మూలంగా ఆర్థికంగా ప్రభావం కూడా పడుతుంది. ఇక కుటుంబంలో కూడా కొద్దిపాటి సమయాన్ని వీరు ఇవ్వాల్సి ఉంటుంది. పని ఒత్తిడి మూలంగా సమయం కేటాయించలేకపోవడం వారికి మనస్తాపానికి కారణం అవ్వచ్చు. బ్యాలెన్స్ అవసరం ఈ కుటుంబ విషయాలకి అనేది సూచిస్తుంది. ఇక కుటుంబాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. వారి కోసమేగా కష్టపడేది అనే భావనలో పడి సంపాదన మీద దృష్టి ఉండి సాగిపోతూ ఉంటూ కుటుంబంలో కొంత అశాంతిగా ఏర్పడేది చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉంటాము. ఇది చాలా కుటుంబాల్లో ఆవహించి ఉన్న సమస్య కాబట్టి ముందే మేల్కోవాలి. బ్యాలెన్స్ తప్పదు. కుటుంబం ఆనందం కూడా అంతే ముఖ్యం కాబట్టి. ఇక వైవాహిక జీవితంలో సఖ్యతగా భౌతిక ఆనందం ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి పని ఒత్తిడి, పెండింగ్ పనులకి కూడా అధికంగా కష్టపడేదానికి సూచిస్తుంది ఈరోజు గ్రహచారం. అయినా ఒక గుర్తింపు అనేదానికి ఉండొచ్చు. ఇబ్బందులు అధిగమిస్తారు కొంతవరకు అనేది, శ్రమిస్తారు అనేది సూచిస్తుంది. అయితే కొంతమందికి స్థానచలన సమాచారానికి కానీ, ఆ లిస్టులో గుర్తింపుకు కానీ లేదా స్థానచలనానికి కానీ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయాలకి అనుకూలంగానే ఉండొచ్చు అనేది ఒక అంచనా. అయితే వ్యాపార సంస్థలు కలవారు వ్యాపారంలో కొంత జాప్యాన్ని ఎదుర్కోవచ్చు లేదా జాగ్రత్తగా నిర్వహణ అవసరం అనేది ఈరోజు సూచిస్తోంది. ఇక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత కలిగి ఉంది ఈరోజు. చిన్న చిన్న అనారోగ్యాలే అయినా అని అశ్రద్ధ చేయకండి. ఈరోజు ప్రాధాన్యత ఇవ్వండి.
ఇక సంబంధాలలో ముఖ్యంగా కుటుంబంలో అవగాహన పెరగాలి అని మీరు కమ్యూనికేట్ చేయడంలో అవగాహన పెంచే విధంగా ఉండాలి. మీ మాట తీరు అనేది సూచిస్తుంది. సహనం అవసరం వీరి విషయాలకి, కుటుంబ విషయాలకి కూడా, ఉద్యోగంలో పని విషయంలో కూడా అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులు ఈ సమయాన్ని దృష్టి కేంద్రీకరించి అధ్యయనం చేయడం ఏకాగ్రతకు అనుకూలంగా ఉండొచ్చు అనేది భావిస్తారు, వినియోగించుకుంటారు ఈరోజు అనేది సూచిస్తుంది. ఈ మేషరాశి వ్యక్తులకి అవకాశాలు, సవాళ్ళు రెండిటినీ సమానంగా అలవర్చుకుని దీర్ఘకాలిక లక్ష్యాల వైపు దృష్టి పెట్టడం, స్వీయ సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారు ఈ కాలాన్ని విజయవంతంగా అధిగమించగలరు. ఈరోజు ఇది ఈ మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది అనేది సూచించడం జరుగుతుంది. ఈరోజు వీరు శనికి స్తోత్ర పఠనం, గణపతి ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.